చూడండి, స్టవ్ మీదంతా కూడా మనం ఇలా పడిపోతూ ఉంటే మొత్తం క్లీన్ చేస్తూ ఉంటాం కదా. అట్లా క్లీన్ చేసేది కూడా మనం క్లాత్తో క్లీన్ చేస్తే ఇదంతా కూడా మళ్ళీ జాడిచ్చి వేస్తే స్మెల్ వస్తూ ఉంటుంది. అలా మళ్ళీ ఆ స్మెల్ కూడా మళ్ళీ తుడిస్తే మళ్ళీ స్మెల్లే వస్తుంది. అలా కాకుండా మనకి ఇప్పుడు మీషో వాళ్ళు మంచి ప్రొడక్ట్ ఉత్పత్తి చేశారు. అందరు కూడా తీసుకుంటున్నారు. నేను కూడా మొన్న బుక్ చేశాను. చూడండి, సూపర్ ఉంది ఇది. చూశారు కదా, దీన్ని ఒక షీట్ కట్ చేసి మీకు చూపిస్తాను ఎలా క్లీన్ అవుతుందో. చూడండి, ఇదన్నమాట మంచిది. ఇగో మనం ఇప్పుడు దీన్ని ఇలా మనము ఇట్లా రోల్ తీసిన తర్వాత మనం ఎంత కావాలో అంత షీటు మనకి తుడుచుకునేంత తీసేసి మనం కనుక దాచిపెట్టేసుకుంటే మళ్ళీ మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక క్లాత్ మనం 10 టైమ్స్ యూజ్ చేయొచ్చండి. ఇదిగోండి, మంచిగా మీషో వాళ్ళు మంచిగా మనకి కొంచెం క్లీనింగ్కి వీలుగా ఇదిగోండి, చూశారు కదా, ఇలా అనమాట. ఇప్పుడు మనం ఇదండి, ఇక్కడికి క్లాత్ మనకి క్లోజ్ ఇలా మనం కట్ చేసుకోవాలి. అంటే ఒక్కొక్క షీట్ ఇట్లా వస్తుంది అనమాట. ఇలా చూసారు కదా. మళ్ళీ మనం దీన్ని స్టిక్కర్ వేసేసుకొని ఇలా దాచిపెట్టేసుకోవచ్చు. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు. ఇదిగో చూసారు కదా, ఈ షీట్ని ఇప్పుడు మనం ఇలా క్లీన్ చేస్తున్నామో చూడండి. చూసారు కదా, మంచిగా క్లీన్ అవుతున్నాయండి. అంటే దీనిలో చూసారా, స్టవ్ కూడా చూసారు కదండి. ఎస్, మీరు కూడా బుక్ చేసుకోండి. చూడండి ఎంత నీట్గా ఎంత చక్కగా క్లీన్ అవుతుంది. క్లాత్ కూడా ఇంత బాగా రాదండి. చూసారు కదా, మనకి స్టవ్ దగ్గర